అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం. ఈరోజు మీకు అక్బర్ బీర్బల్ కథ చెప్పబోతున్నాను. ఒకనాడు అక్బర్ సభకి ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు వస్తాడు. తన భూమి గురించి, సూర్యుడి గురించి కనుక్కున్న విషయాలను చెబుతూ ఉంటే సభికులంతా ఎంతో ఆసక్తిగా వింటూ ఉంటారు. అలా పండితుడు చెబుతూ చెబుతూ భూమి గుండ్రంగా ఉందని అంటాడు. అంటే మనం ఇక్కడి నుండి ప్రయాణం మొదలుపెట్టి ఒక గీత మీద వెళ్తే మళ్ళీ తిరిగి ఇక్కడికే చేరుకుంటాం అన్నమాట. అంతేనా అని సందేహంగా అడుగుతాడు అక్బర్. అవును మహారాజా, అంతే అంటాడు ఆ పండితుడు. ఇంతకీ అలా తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతాడు అక్బర్. అందుకు ఆ పండితుడు, సముద్రాలు, ఎడారులు, అడవులు ఉంటాయి కదా మహారాజా, ఎంత సమయం పడుతుందో ఖచ్చితంగా చెప్పలేమంటాడు పండితుడు. మా మంత్రులు దేనికైనా సమాధానం చెప్పగలరు అంటూ మంత్రుల వైపు చూస్తారు మహారాజు. ఒక ఆయన 100 ఏళ్ళని, ఒక ఆయన 80 ఏళ్ళని, ఒక ఆయన చెప్పలేమని ఇలా రకరకాలుగా చెప్తుంటే బీర్బల్ మాత్రం నిశ్శబ్దంగా కూర్చుండడం చూసి, ఏంటి బీర్బల్, మీరేం చెప్తారు అని అడుగుతాడు అక్బర్. నేను అదే ఆలోచిస్తున్నాను జహాపన. నాకు తెలిసి భూమిని చుట్టి రావడానికి ఒక రోజు పడుతుందని అంటాడు బీర్బల్. అదెలా సాధ్యమని అందరూ ఆశ్చర్యపోతుంటే, సూర్యుని వేగంతో ప్రయాణం చేస్తే మనం ఖచ్చితంగా ఒక రోజులో భూమిని చుట్టి రావచ్చని సమాధానం చెప్తాడు బీర్బల్. సాధ్యాసాధ్యాలను నటించితే బీర్బల్ సమయస్ఫూర్తితో ఇచ్చిన ఖచ్చితమైన సమాధానానికి అందరూ చప్పట్లు కొట్టి మరీ అభినందిస్తారు. అలా ఒక సమస్యను ఒకే కోణంలో కాకుండా పలు కోణాలలో ఆలోచించగలగడమే మనలోని దార్శనిక శక్తికి నిదర్శనం. ఇదే విశ్వంబరి విశ్వం మాట. ఈ మాటల్ని ముటకట్టుకోవాలంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.